సృష్టిలో కొన్ని జంతువులు తను కన్న పిల్లల్నే తినేస్తూ ఉంటాయి పసికొనలుగా ఉన్నప్పుడే. ఇది మనకి చాలా దారుణం అనిపిస్తుంది కదా, అవునా? అలాగే అమెరికాలో ఉన్న మన భారతీయ సంతతి కూడా సుమారు ఒక 30-40 సంవత్సరాల క్రితం వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యి ఇప్పుడు వాళ్ళ పిల్లలు 30 సంవత్సరాల వయసులో ఉన్నా అనుకోండి. వాళ్ళే ఇప్పుడు కొత్తగా ఎంటర్ అయ్యే అంటే గత 7-8 ఏళ్ళు అంటే డూప్లికేట్ సర్టిఫికేట్లు, డూప్లికేట్ బ్యాంక్ బ్యాలెన్సులు అన్ని డూప్లికేట్ చేసిన ఈ కొత్త సంతతి వెళ్ళేటప్పటికీ వీళ్ళని చాలా ఎనిమిగా చూస్తున్నారు. తప్పే, మన పిల్లలు ఇలా డూప్లికేట్ చేయడం అనేది చాలా తప్పు, నేరం కాదన్ను. పాపం వాళ్ళకున్న పరిస్థితులు అంతకన్నా ఇంకేం చేయలేరు. ఎందుకంటే ఇండియాలో ఉంటే వాడికి కనీసం 1500 లేక 15,000 లేకపోతే 10,000 జీతాలు కూడా రావు. అంత వాడు చేయరు కూడా. ఎందుకంటే ఆ యొక్క ఇంజనీరింగ్ కాలేజీలో చేర్పించిన తర్వాత వాడు ఎప్పుడు సినిమాలు, షికార్లు, గర్ల్ ఫ్రెండ్లు, బాయ్ ఫ్రెండ్లు ఇలా తిరుగుతూ ఉన్నాయి, కానీ సబ్జెక్ట్ ఒక ముక్క వాడికి రాదు. సో అందుకని చెప్పి ఇంట్లో వాళ్ళ తల్లిలో తండ్రినో ఎవరినో సరే వాళ్ళు గోల పెట్టి గీ పెట్టి ఒక ₹1,00,000 తీసుకొని కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళి దొంగ సర్టిఫికేట్ తీసుకొని నేను వెళ్ళిన తర్వాత పంపిస్తానని చెప్పేసి అలా వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు పాపం అమెరికా. ఈ విషయం ఇప్పుడిప్పుడే బట్టి బయలు అవుతున్నది. అక్కడ ఒక లేడీ జర్నలిస్ట్ ఉంది. ఆవిడ ఈ విషయాల గురించి అన్ని రకాలుగా ప్రతి విషయం కూడా పబ్లిక్ చేస్తున్నది. ఇలా పబ్లిక్ చేస్తున్న సమయంలో ఏమైందంటే అంత ముందే వెళ్ళి సెటిల్ అయిన మన భారతీయులు ఇంకా వివరాలన్నీ అందిస్తున్నారు. ఫలానా చోట ఫలానా అతను డూప్లికేట్ సర్టిఫికేట్ పెట్టాడు, ఇంత ఉద్యోగం వస్తున్నది, ఇలా వస్తున్నది, అలా వస్తున్నది, అంత సంపాదిస్తున్నాడు, ఇంత సంపాదిస్తున్నాడు. అతడే కాదు, అతని పెళ్ళం పేరున ఉద్యోగం చేస్తున్నాడు, ఆ డబ్బులు అతని పెళ్ళం చదువుకోలేదు, ఆ ఉద్యోగం ఆ డబ్బులు కూడా వీడివే. అంతేకాకుండా ఇంకేవో పేర్లు పెట్టుకొని ఇండియా నుంచి పని చేసుకుని వాడి డబ్బులు దొబ్బుతున్నాడు. ఇలా రకరకాల కంప్లైంట్స్. వెరిసి ఇంటి పోరు ఏమైంది? మనకి విభీషణ రామాయణం చేస్తాం. రావణాసుడు విభీషణ నీ యొక్క మాటలు లంక చేటు కలిగాయి కదా అని. అలాగే ఈరోజు వీళ్ళు చేస్తున్న ఈ యొక్క పనుల వలన మన భారతదేశానికే చేటు అవుతున్నాయి. వాళ్ళది తప్పు ఉంది, వీళ్ళది తప్పు ఉంది. కానీ జాగ్రత్తగా సున్నితంగా చేసుకోవాల్సిన విషయాన్ని వీళ్ళు రచ్చ చేసేసి వాళ్ళ జీవితాల మీద, అమెరికన్ ఎకానమీ మీద, భారతదేశం ఎకానమీ మీద దెబ్బ కొడుతున్నాయి. ఏదైనా సరే చాలా దురదృష్టకర పరిణామం. ఈ విషయంలో ప్రభుత్వం వాళ్ళ చేత మనం నెట్టవేయబడే బదులు మోడీ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని ప్రత్యేకంగా ఈ సాఫ్ట్వేర్ రంగంలో డూప్లికేట్ విధానంలో వెళ్ళిన వాళ్ళు ఎక్కువ ఎక్కడున్నారంటే విజయవాడ, హైదరాబాద్, ఈ 2 పట్టణాలు ప్లస్ చండీగఢ్, ఢిల్లీ ఇలాంటి ప్లేసుల్లో చాలా ఈ మాల్ ప్రాక్టీస్ జరిగాయి. వీటి మీద సమగ్ర విచారణ జరిపి మన వాళ్ళు రప్పిస్తే బాగుండదు.